కత్తులతో బాంబులతో చేయలేదు యుద్ధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేనితో చేశాడు తెలుసా? జస్ట్ పెన్. అడవికి రారాజు సింహం అయితే ఇండియాకు రారాజు ఒక్కడే, ద లెజెండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చదువుకోవాలి అని కోరిక ఉన్న ఒక ఎస్సీ దళితుడిగా పుట్టడం వలన బడిలోనికి రానిచ్చేవారు కాదు. ఎన్నో కష్టాలు అవమానాలు ఎదుర్కొని ధైర్యమే సాహసంగా బలంగా చేసుకొని చదువు తెలియని కాలంలో కష్టంతో నష్టంతో చదువుకొని కులం అనే గజ్జి వ్యవస్థతో యుద్ధం చేసి ఆ కాలంలోనే ఎవరు చదివినటువంటి 32 డిగ్రీలను చదివి మనము ఈరోజు ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే ఆ రోజు ఆ మహనీయుడు పడ్డ కష్టం, ఈరోజు మనం అనుభవిస్తున్న రాజ్యాంగం, తన బాల్యంలో అనుభవించిన బాధలు అవమానాలు చివరికి యావత్ భారతదేశానికి ఒక వరంగా మారాయి. ఆకాశంలో మెరిసే నక్షత్రంలా ఆకాశమంతా ఎత్తుకెదిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకుందాం. క్యాస్ట్ పేరు చెప్పాలంటే చెప్పుకోలేని భయం, మనుషులుగా చూడలేదు ఈ సమాజం. దళితుడు ఎదురవుతే దూరంగా పెట్టడం, తాకితే ఇక అంతే. వాళ్ళు దళితులు అని అంటరాని వాళ్ళ కంటే హీనంగా చూశారు. ఒక మాట చెప్పాలంటే పశువుల కంటే హీనంగా చూశారు ఈ సమాజం. కట్ చేస్తే మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక చిన్న మంచినీటి చెరువు ఉంటుంది. అయితే ఆ గ్రామంలో దళితుడు ఆ నీళ్లు త్రాగటానికి లేదు, కనీసం తాకటానికి కూడా లేదు. దళితుడు ముట్టుకుంటే ఆ చెరువు అపవిత్రత అయిపోతుందంట. ఈ దృశ్యాన్ని చూచిన ఆ గ్రామంలోని ఒక యువకుడు, అతని పేరే అంబేద్కర్. అయితే దళితులు అందరినీ తన వెంట రమ్మన్నాడు. అందరినీ చెరువు దగ్గరికి రమ్మన్నాడు. అందరూ వచ్చిన తర్వాత ఆ యువకుడు చెరువులోకి దిగాడు. దోసెడు నీళ్లతో గొంతు తడుపుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన అగ్రవర్ణ కులాలు బలమైన వర్గాలను దగ్ధం చేసింది. ఆ యువ కిరీటమే బిఆర్ అంబేద్కర్. ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషి మంచినీటి దగ్గర వాడు వీడు అని దళితులను హేళన చేస్తుంటే అప్పుడు అంబేద్కర్ ఇలా అన్నాడు. అప్పుడు అంబేద్కర్ ఒక దళితుని పట్టుకొని, వాడు వీడు అంటావా? అసలు ఎవడు వీడు? ఈ రోడ్డు వేసింది వీడు, నీ ఇల్లు కట్టింది వాడు, నీ బట్టలు ఉతికేది వీడు, డ్రైనేజీ కాలువలను క్లీన్ చేసింది వీడు, పొలం దున్ని కుప్పలు వేసింది వీడు, వీడు వీడు లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా అని అంబేద్కర్ అంటాడు. అయితే అంబేద్కర్ పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ మధ్యప్రదేశ్ 1891లో పుట్టాడు. తండ్రి పేరు రామ్జీ మలోజీ, తల్లి భీమాబాయి అనే దంపతులకు చివరి 14వ సంతానం. అయితే బ్రతుకుదెరువు జీవనానికి మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో నివసించేవారు. ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేశాడు. అయితే అంబేద్కర్ తల్లి 6 ఏళ్ల వయసులోనే చనిపోయింది. వీరి వంశీకులు మెహర్ కులానికి చెందినవారు, అంటే తక్కువ కులం. అయితే అంబేద్కర్ చిన్నతనం నుండి అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. అతను వేరే పిల్లలతో కలవకుండా మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూలలో కూర్చోబెట్టేవారు. బడిలో నీళ్లు తాగాలంటే ప్యూన్ కార్మికుడు వచ్చి ఇచ్చేవాడు. అయితే మంగలి చాకలి వీరి బట్టలను ముట్టుకునేవారే కాదు. అయితే అతని చెల్లెలు అక్కలు ఇంట్లోనే బట్టలు ఉతకడం, ఇంట్లోనే జుట్టు కత్తిరించుకోవడం చూసుకునేవారు. అయితే ఎలాగోలాగా చిన్నతనంలో చదువుకొని 10వ తరగతి పాస్ అయ్యాడు. అంబేద్కర్ పాస్ అవడంతో ఒక్కసారిగా జనాలు షాక్ అయ్యారు. తర్వాత బరోడా మహారాజు దగ్గర పనిచేస్తూ వచ్చిన 25 రూపాయలతో చదువుకొని 1912లో బిఏ డిగ్రీ పరీక్షల్లో పాస్ అయ్యాడు. అంబేద్కర్ డిగ్రీ పాస్ అయిన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ పై చదువులు చదవాలి పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. బరోడా మహారాజుకు తన కోరికను చెప్పాడు. విదేశంలో చదువు పూర్తి చేసిన తర్వాత 10 సంవత్సరాలు పనిచేస్తా అని ఒక ఒప్పందం 1913లో చేసుకున్నాడు. 1913లో రాజుగారి ఆర్థిక సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 1915లో ఎంఏ, 1916లో పిహెచ్డి పూర్తి చేసి సర్టిఫికేట్ పట్ట పొందాడు. అయితే 1917లో డాక్టర్ అంబేద్కర్గా స్వదేశం తిరిగి వచ్చాడు. అప్పటికి అతని వయసు 27 ఏళ్ళు. ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించడం ఆనాటి అగ్రవర్ణాలు బలమైన వర్గాలకు ఆశ్చర్యం కలిగించింది. తర్వాత మహారాజు దగ్గర ఒప్పందం ప్రకారము సైనిక కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత జీవితంలో ఎవరు చదవలేనటువంటి పొందలేనటువంటి డిగ్రీలను పొందాడు. మొత్తం 32 డిగ్రీలు పొందిన దళిత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా పనిచేశాడు. ఇతను అంటరానితనము, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అంబేద్కర్ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. రాజ్యాంగాన్ని రాసిన వారిలో
ప్రథముడు. ఈయన మరణాంతరం భారతరత్న అవార్డు 1990లో లభించింది. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, ఇంకో వీడియో చేస్తా. అందరికీ ఒక వ్యక్తి అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఒక వ్యక్తికి ఏకంగా ఆయన అంటే చచ్చిపోయేంత చంపేలా భక్తులు ఉన్నారు. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏప్రిల్ 14 తారీఖు వస్తే చాలు ఆయన భక్తులు ఆనందం చూడలేము. భూమి ఆకాశము ఏకమైనట్లు ఉంటుంది. ఏప్రిల్ 14 తారీఖున పూరి గుడిసెలో సూర్యుడు జై భీమ్ పుట్టినరోజు. తల వంచే బానిసలు తొడగొట్టి వీరులుగా మార్చిన మొనగాడు పుట్టినరోజు. మేకలకు కేకలు నేర్పిన మగధీరుడు జయించిన రోజు. రిజర్వేషన్ అనుభవించే ప్రతి ఒక్కరూ తినే ప్రతి మెతుకు ఆయన పేరు చెప్పుకొని తినాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నన్ను ఓడించాలంటే మీ డబ్బులు సరిపోవు, మీ బలం సరిపోదు. నా పేరేంటో తెలుసా? నీతి నిజాయితీ. ఇంకొక పేరు ఓన్లీ వన్. జై భీమ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్.